Hi, hello, welcome back to my channel. Myself, Islavat Srinu, as a Senior General Manager, Navabhumi Developer LLP. ఈ రోజు మనం మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్నాను. నేను వీడియో చేయకుండా చాలా రోజులైంది. నేను వీడియో చేస్తే ప్రాజెక్ట్ ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాతనే మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మనం మాస్టర్ ప్లాన్ని గమనిద్దాము. సో ఈ మాస్టర్ ప్లాన్ మీ ముందు ఉన్న మాస్టర్ ప్లాన్ వచ్చేసి మనకి మహేశ్వరం మండల్ సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనమాట. ఈ మహేశ్వరం మండల్ సంబంధించిన మాస్టర్ ప్లాన్లో మన ప్రాజెక్ట్ ఎక్కడుంది ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఇది మనకి పెదగోల్కొండ చిన్నగోల్కొండ వరకు ఉన్న ప్లాన్ అనమాట. ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ అనేటువంటిది మీకు ప్రజెంట్ ఉన్న ఓఆర్ఆర్ అనమాట. సో ఈ ఓఆర్ఆర్కి బోత్ సైడ్ 1 కిలోమీటర్ రేడియేషన్లో బోత్ సైడ్ మనకి గ్రోత్ కారిడార్ జోన్లో ఉంటుందన్నమాట. ఏదైతే డాట్గా ఉందో మనం ఈ ఏరియాలో ఎగ్జిట్ నెంబర్ 13 కొంగర్కలాన్ ఏరియాలో ఆల్రెడీ 6th ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనం మీ ముందుకు తీసుకొచ్చే ప్రాజెక్ట్ వచ్చేసి 7th వండర్ అంటారు కదా, ఆ 7th ప్రాజెక్ట్సే చాలా బిగ్ ప్రాజెక్ట్ అనమాట. వండర్ లగూన్ ప్రాజెక్ట్స్తో మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. మన ప్రాజెక్ట్స్లో యాజ్ పర్ మాస్టర్ ప్లాన్లో మన ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, ఇంతకుముందు మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు ఒకసారి లుక్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలి నుంచి వస్తే ఎగ్జిట్ నెంబర్ 14 అనమాట. ఇది శ్రీశైలం హైవేలో వెళ్ళిపోతున్నది. ఇక్కడికి వచ్చేస్తే మనము ముందుకు వస్తే అలానే ముందుకు వస్తే ఇది ఎగ్జిట్ నెంబర్ 13. ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఓవరాల్ సర్వీస్ రోడ్కి ఆనుకొని మనం 2 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది, వండర్ ఫ్రంట్ అండ్ వండర్ హోమ్స్. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం బొంగుళూరు వైపు వెళ్ళిపోతాము. అలాగా ఫ్లైఓవర్ కింద నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే 100 ఫీట్ రోడ్ ఇది కొంగర్కలాన్ వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటే ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి ఫ్యాక్స్కాన్ అండ్ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళే రోడ్ అనమాట. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఎల్లోలో మీకు హైలైట్ చేసి చూపిస్తున్నది, ఈ ప్లేస్ వచ్చేసి ఫ్యాక్స్కాను, ఇది వచ్చేసి మనకి కలెక్టరేట్ ఆఫీసు అండ్ కేన్ సెమీకాన్ టెక్నాలజీ. ఇది ప్రజెంట్ రన్నింగ్ రోడ్ అనమాట, 100 ఫీట్ రోడ్. మన ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈ 100 ఫీట్ రన్నింగ్ రోడ్లోనే మనకి సిటీ గ్రాండ్ ప్రాజెక్ట్ని ఇంతకుముందు మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది వండర్ గ్రీన్ ప్రాజెక్ట్స్ అనమాట. అండ్ ఇది ఇంతకుముందు చెప్పిన విధంగానే వండర్ హోమ్స్ అండ్ వండర్ ఫ్రంట్. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్స్ అనమాట. ఇది మనకి గ్రోత్ కారిడార్ జోన్లో హాఫ్ పార్ట్ ఉంటుంది అండ్ R1 జోన్లో హాఫ్ పార్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్కి మనకి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ 300 ఫీట్ రోడ్ అయితే ఉందో ఇప్పుడు ప్రజెంట్ 4th సిటీకి వెళ్ళే రోడ్ అయితే ఉందో ఇది నార్త్ ఫేస్కి ఈస్ట్ ఫేస్కి మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అద్భుతమైన 7th వండర్ లగూన్ ప్రాజెక్ట్స్ బ్రోచర్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. సూపర్బ్ ఆర్చ్ ఆర్కిటెక్ట్ నుంచి చేయించడం జరిగింది. మీరు చూస్తే బ్రోచర్లో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ అంతా మనం మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు లొకేషన్ సంబంధించింది కూడా బ్యాక్ సైడ్లో మనం హైలైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం లేఅవుట్లోకి వెళ్దామండి. ఈ సరౌండింగ్ డెవలప్మెంట్ ఏముంది అండ్ లొకేషన్స్ హైలైట్స్ ఏమున్నాయి, మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ అద్భుతమైన లేఅవుట్ ఎక్కడుంది, ఎన్ని కిలోమీటర్ల నుంచి మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అవుతుంది అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంది, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఏంది, ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాము. ఈ ప్రాజెక్ట్స్ మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్టు. ఈ రోడ్డు మనకి ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి ఈ పాయింట్స్ దగ్గరికి మనం రావాలి అంటే 2.7 కిలోమీటర్. మనం అలా క్యాలిక్యులేషన్ చేయకుండా సర్వీస్ రోడ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్స్కి వెళ్ళడానికి జస్ట్ 600 మీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మనం కరెక్ట్ అవ్వడం కోసం 40 ఫీట్ రోడ్ని బీటీ వేయడం జరిగింది. ఇదే రోడ్డు మనకి కలెక్టరేట్ ఆఫీస్ రాబోయే 300 ఫీట్ రోడ్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ప్రాజెక్ట్స్ లోపల మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ కూడా మనకి డైరెక్ట్గా 300 ఫీట్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్కి మనం ముందు చెప్పుకున్న వీడియోలో ఈ ప్రాజెక్ట్స్కి ఈస్ట్ వైపున మనకి 300 ఫీట్ రోడ్డు ఏదైతే 4th సిటీకి వెళ్తుందో ఆ రోడ్డు 300 ఫీట్ రోడ్డు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్స్లో మనకి హైటెన్షన్ లైన్ ఉంటుంది. ఈ హైటెన్షన్ లైన్లో కూడా మనం 100 ఫీట్ రోడ్ వేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో ఈ హైటెన్షన్ రోడ్ సంబంధించింది అనమాట.
ఈ ప్రాజెక్ట్స్లో మీకు కమర్షియల్ ప్లాట్స్ అండ్ ఈస్ట్ ప్లాట్స్ అండ్ కార్నర్ ప్లాట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ మనకి ఒక ప్రాజెక్ట్ని 3 భాగాలుగా విభజిస్తే దీంట్లో మనం 2 వైపుల విల్లాస్ చేస్తున్నాము, ఒకవైపు మాత్రమే ఓపెన్ ప్లాట్ చేస్తున్నాము. దీంట్లో మనం గ్రూప్ ఆఫ్ హౌజెస్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సంబంధించిన విల్లాస్ వస్తుంది. ఇక్కడ మనం ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నాము. అంటే ఈ ప్రాజెక్ట్స్లో మీకు హౌజెస్ పక్కన మీ ఓపెన్ ప్లాట్ ఉండబోతుందని అర్థం. ఈ ప్రాజెక్ట్లో మీకు 166 స్క్వేర్ యార్డ్ నుంచి అబోవ్ సైజెస్లో ప్లాట్లు దొరుకుతాయి. కమర్షియల్లో మినిమం 600 నుంచి అబోవ్ సైజెస్ ఉన్నాయి. కార్నర్స్లో మినిమం 300 నుంచి అబోవ్ సైజెస్లో ఉన్నాయి. సరౌండింగ్ డెవలప్మెంట్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్స్లో మనకి ఈ సిటీ పక్కనే ఉంటుంది. ఈ సిటీలో ఆల్రెడీ చాలా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 10,000 to 15,000 వరకు ఎంప్లాయ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇదే ఈ సిటీలో మనకు విల్లాస్ ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క విల్లా కాస్ట్ వచ్చేసి 8 CR నుంచి స్టార్ట్ అవుతుంది. అపార్ట్మెంట్ ఫర్ SFT 6,000 నుంచి 7,000 రూపాయలు అమ్ముతున్నారు. జస్ట్ మన ప్రాజెక్ట్ నుంచి ఈ సిటీ అనేటువంటిది జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఇంకొక వైపు మనం చూసుకుంటే ఆల్రెడీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ మీకు తెలిసిందే. ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. మొబైల్ అసెసరీస్ సంబంధించిన కంపెనీ, చాలా బిగ్ కంపెనీ. 30,000 ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ వచ్చేసి 1 lakh ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న కంపెనీ. దానికి ఆపోజిట్లోనే మనకి కైన్స్ సెమీకాన్ టెక్నాలజీస్ కంపెనీ ఉంది. అందులో కూడా 10,000 ఎంప్లాయ్మెంట్ జోను. దాదాపుగా అది 70 acresలలో ఉంది. ఫాక్స్కాన్ 250 acresలలో ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఇది ఫైనాన్షియల్ సంబంధించిన మొత్తం డిస్ట్రిక్ట్ని ఇక్కడే ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి మనకి అన్ని JBS నుంచి, ఉప్పల్స్ నుంచి అండ్ సికింద్రాబాద్ నుంచి, కోటి నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ బస్సెస్ ఫెసిలిటీస్ కూడా రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్కి వస్తుంది. మేజర్గా మనం ఈ ప్రాజెక్ట్స్కి మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో అయ్యే న్యూస్ ఫోర్త్ సిటీ అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి జస్ట్ 19.2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఈ ఫోర్త్ సిటీకి వెళ్ళే మెయిన్ 300 feet రేడియల్ రోడ్, అందులో నుంచే మనకి 300 feetలోనే మనకి మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఆ మెట్రో అనేటువంటిది ఈ వండర్ లగూన్ ప్రాజెక్ట్స్కి ఈస్ట్ వైపున జస్ట్ 500 meter డిస్టెన్స్లోనే ఉంది. ఎగ్జిట్ నెంబర్ 13 కొంగర్కలాన్ ఏరియా వచ్చేసి మీరు రాసి పెట్టుకోండి, రాబోయే 10 సంవత్సరాలలో మరో కోకాపేట్ లాగా తయారవుతుంది. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే రెసిడెన్షియల్ పరంగా అండ్ కమర్షియల్ పరంగా అండ్ ఐటీస్ పరంగా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ప్లేస్ ఇది. జస్ట్ మనకి హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 12 kilometer డిస్టెన్స్లో ఉంది. హైదరాబాద్కి కూడా మంచి కనెక్టివిటీ ఉంది. మీరు తుక్కుగూడ నుంచి హైదరాబాద్కి కనెక్ట్ అయిపోవచ్చు అండ్ ఆదిపట్ల నుంచి హైదరాబాద్కి కనెక్ట్ అయిపోవచ్చు అండ్ బెంగళూరు దగ్గర నుంచి కూడా కనెక్ట్ అయిపోవచ్చు. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి జస్ట్ 32 minutes డిస్టెన్స్లోనే మీరు వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ కమ్ డౌన్ టు అవర్ వెంచర్. మా ప్రాజెక్ట్స్కి మీరు విచ్చేసిన తర్వాత మీరు సరౌండింగ్ డెవలప్మెంట్ చూడండి, సరౌండింగ్ కనెక్టివిటీ చూడండి, మనం ఏ ప్రాజెక్ట్స్ ఏ రోడ్ల ఫేసింగ్లలో చేస్తున్నామో చూడండి. చూసిన తర్వాత మీరు సరౌండింగ్ డెవలప్మెంట్ చూసిన తర్వాత అదర్ ప్రాజెక్ట్స్కు కంపేర్ చేయండి. దెన్ మీరు మంచి డిసిషన్ తీసుకోండి. మనం చేసే ప్రాజెక్ట్స్ మీరు గమనించాలి. ముఖ్యంగా మనం చేసే ప్రాజెక్ట్ ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్కి వితిన్ 1 kilometer రేడియేషన్లోనే మనం చేస్తున్నాము. మనం ఇంతకుముందు అమ్మిన ప్రాజెక్ట్స్ కూడా వితిన్ 1 kilometer రేడియేషన్లోనే చేసి ఉన్నాము. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్స్లలో అప్రిషియేషన్స్ కస్టమర్స్ డబుల్ ట్రిపుల్ పొంది ఉన్నారు. మనం గత 2 ప్రాజెక్టులలో ఇప్పుడైతే ప్రజెంట్ రెసిడెన్షియల్గా హౌసెస్ బిల్డ్ చేసుకోవడానికి కస్టమర్ రెడీగా ఉన్నారు. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. షార్ట్ టైం ఇన్వెస్ట్మెంటు. మీకు రేటు పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఆర్ నుంచి 30-40 kilometerల వరకు మీరు HMDA లేఅవుట్స్కి ఎక్కడికైనా వెళ్ళగలిగితే అరౌండ్ మీకు HMDAలో ఫస్ట్ స్టార్టింగే 25,000 నుంచి ఉంది. మనం హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ అంటే ప్రజెంట్ ఉన్న ఓఆర్ఆర్ మీకు తెలుసు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాలన్నిటినీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం జరిగింది. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఆదిబట్ల మున్సిపల్ అండర్లో ఉంటుంది. మంచి అద్భుతమైన ప్రాజెక్ట్స్లో మీకు మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఇందులో మనకి 30,000 బేస్ ప్రైస్తో మనం స్టార్ట్ చేయబోతున్నామండి.
ఇందులో అది కాకుండా మనం బ్యాంక్ లోన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 50% బ్యాంక్ లోన్ అవైలబుల్ కూడా ఉంది. మనకి బ్యాంక్స్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్, టాటా క్యాపిటల్ ఫైనాన్స్, ఐసిఐసిఐ అండ్ పిఎన్బి బ్యాంక్ కూడా మనకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు మనం చెప్పింది లాంచింగ్ ప్రైస్ అండి. ఈ ప్రైస్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1 వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మనం దీన్ని రేటు హైక్ చేయబోతున్నాము. సో ఈ లోపల మీరు వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఒక మంచి డిసిషన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. పైన మన నెంబర్ ఇస్తాను నేను, ఆ పైన స్క్రోలింగ్ అయ్యే నెంబర్స్కి మీరు కాల్ చేయండి. మా అసోసియేట్స్ మీకు దగ్గరుండి ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్ని అండ్ ప్రాజెక్ట్ని డీటెయిల్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.